దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మనము 4 వచనాల వరకు ధ్యానం చేశాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం ఈ రోజున ధ్యానం చేసి ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ 2లో ఒకడు నారబట్టలు వేసుకుని ఉన్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వానిని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకుని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములు అగును అనేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంత తనకు నీ దాసు నిలబెట్టించిన వర్తమానం కొరకే స్తుతిస్తూ, ఆరాధనలో సహాయపడ్డారు, వర్తమానంలో సహాయపడ్డారు. మరి కొన్ని నిమిషాలని వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరే మాకు సహాయం చేసి సర్వసత్యాన్ని మాకు తెలియజేసి నడిపించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం మనం 12వ అధ్యాయం 4వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఇందులో మనం గమనించింది ఏమిటి అంటే, బుద్ధిమంతులను గురించిన సంగతులు, ఎందరూ దేవుని వైపు త్రిప్పుతారో ఆ సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. సమాధులలో నుంచి లెగుస్తారు అనే మాట 2వ వచనంలో మనం ధ్యానం చేసినప్పుడు, సమాధులలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలీలు. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకల స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు మరలా తిరిగి పునరుజ్జీవాన్ని ఇస్తాడు, ఎముకలను మాంసాన్ని ఇస్తాడు, తిరిగి వారిని పునరుజ్జింపజేస్తాడు అని చెప్పి మనం వింటూ వచ్చాం. అయితే 5వ వచనంలో మనం ధ్యానం చేసినప్పుడు నీటి మీద నిలవబడినటువంటి ఒక వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నాం. నీటి మీద నిలవబడిన వ్యక్తి. ఇది 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడని మొదటే చెప్పాను నేను. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనాన్ని ఇక్కడ మరలా దేవుడు దానియేలుకు కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి నెల 24వ దినమున నేను హిద్దికెలు అనే గొప్ప నదీ తీరమున ఉంటిని. ఇది నదీ తీరమున జరిగినటువంటి ఆ దర్శనాన్ని ఇక్కడ మరలా దాన్ని కొనసాగిస్తున్నాడు. హిద్దికెలు అనే నదీ తీరమున ఉన్నటువంటి దానియేలుకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే నీటి మీద ఆడుతున్నాడు. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీలు నీటి మీద ఆడారా? నీళ్ళు ఆరిపోయిన తర్వాత నడిచారా? ఆరిపోయిన తర్వాత నడిచారు. లేవీయులు మందసాన్ని యోర్దాను నదిని దాటుకుని వెళ్ళేటప్పుడు ఆరిపోయిన తర్వాత వెళ్ళారు, కానీ ఎవరు కూడా నీటి మీద నడిచిన వాళ్ళు లేరు. మరి ఎవరు నడిచారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అనగా దానియేలుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, త్వరలో ఆయన రాబోతున్నాడు, ఆయన భూమి మీద సర్వాధికారం కలిగిన వాడిగా ఉన్నాడు, నీళ్లపైన ఆకాశం పైన సమస్త అధికారాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడానికి గాను హిద్దికెలు నది దగ్గర దానియేలుకు దర్శనమిచ్చి నీళ్ల మీద ఆడుచున్నాడు. ఆయన ఒక వస్త్రాన్ని ధరించుకున్నాడని చెప్పాడు. చూడండి 6వ వచనం. ఆ 2లో ఒకడు నారబట్టలు వేసుకున్నాడు అన్నాడు. ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు? నారబట్టలు వేసుకున్నాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఏటి నీళ్లపై ఆడుచున్నవాడు చూచి ఏటి నీళ్లపై ఆడుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దానియేలు చూడలేదు, కానీ దానియేలుకు దేవుడు క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూపించాడు. అనగా పాత నిబంధన భక్తులందరికీ క్రీస్తు ప్రభు దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? గమనించండి. ఎలా ఇచ్చాడంటే, యాకోబుకు నిచ్చెనలాగా దర్శనమిచ్చాడు. యాకోబుకి ఎలా ఇచ్చాడు? నిచ్చెనలాగా దర్శనమిచ్చాడు. ఆదాము అవ్వలకు ఒక గొర్రె పిల్లలాగా దర్శనమిచ్చాడు. అనగా గొర్రెను చంపి చర్మాన్ని కప్పాడు కదా. అనగా ఆయన బలి అయిపోయేటువంటి పశువుగా, బలి అయ్యేటువంటి ఒక వధ గొర్రె పిల్లగా ఆ ఆదాము అవ్వలకు దర్శనమిచ్చాడు.
కయీనేబెలులకు కూడా అదే దర్శనం. మీరు ఆలోచన చేసుకుంటూ వెళ్తే యాకోబుకి ఇచ్చిన దర్శనం నిచ్చిన దర్శనం కదా. ఇశ్రాయేలీలకు ప్రత్యక్ష గుడార దర్శనం. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని వ్రాయబడింది. పాప పరిహార బలి అర్పించేటువంటి ఆ స్థలాన్ని, ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు వారికి దర్శన రూపంగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన నారబట్టలు ధరించిన వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రకటన గ్రంథంలో ఆ దర్శనాన్ని మనం చాలా ప్రత్యేకంగా చూడగలం. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అక్కడి నుంచి మీరు చదువుకుంటూ వస్తే 17వ వచనం వరకు కూడా ఆయన స్వరూప దర్శనాన్ని మనం చూస్తాం. 17వ వచనంలో అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద, అనగా యేసుక్రీస్తు స్వరూప దర్శనానికి రొమ్మున ఆనుకున్న యోహాను ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు పాదాల మీద పడ్డాడు. ఒకప్పుడు యోహానుకి యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకునే అనుభవం ఉంది. కానీ యేసు ప్రభు స్వరూప దర్శనాన్ని గమనించినప్పుడు, ప్రభువా నీ ముందు నేను ఎంతటి వాడిని అని చెప్పి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. కాబట్టి నేను అనాలి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రభు యొక్క దర్శనాన్ని మనం ప్రతిదినము పొందాలి. ప్రతిదినము ప్రభు దర్శనాన్ని మనం పొందాలి. దర్శనాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన వాక్యమైన దేవుడు కదా. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమందు నిలకడగా ఉండడని మనం విన్నాం. వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుని ప్రతిదినము చూడాలి. ప్రతిదినము చూస్తే నేను అంటాను, మీరు ప్రతిరోజు ఒక్క చిన్న ముక్క అయిన వాక్యం చదవండి, అంటే చిన్న సెంటెన్స్ అయినా చదవండి, అందులో యేసు ప్రభు ఉంటాడు. ఆయన ఔన్నత్యం ఉంటుంది, ఆయన గొప్పతనం ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆయన ఆదరించేవాడనో, కృప చూపేవాడనో, కనికరించేవాడనో, ఉన్నతుడనో, అత్యున్నతుడనో, ఏదో ఒక సంగతి ఖచ్చితంగా వాక్యములో ప్రభువు మనకు కనిపిస్తాడు. అదే ప్రభు దర్శనం. నేనంటాను, ఈ రోజున దేవుని దర్శనం ఎంతమంది పొందారు? పొందలేదండి. మందిరానికి వచ్చేసామండి. మరి ఇప్పుడైనా దేవుని వాక్యం చూడండి, ధ్యానం చేయండి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. లేదంటే రేపొద్దున నష్టపోతాం. ఎందుకంటే రేపొద్దున పాత నిబంధన భక్తులకి దైవ గ్రంథం లేదు, కానీ వారు తమ హృదయంలో దేవుని వాక్యాన్ని దాచుకున్నారు. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటానన్నాడు. కాబట్టి వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు. ఈ రోజున దేవుడు మనకి మహానుభావుడు మన భారతదేశంలో విలియం కేరీ గారి ద్వారా సిరంపూర్లో ఆయన ఎన్నో తిప్పలబడి మొత్తం అంతా సిద్ధం చేసిన తర్వాత మళ్ళీ తగలబడిపోతే మరలా సిద్ధం చేసి ఎన్నో తిప్పలబడి తన భార్య ఒక పక్కన పిచ్చదైపోతే ఎన్నో పరిస్థితులు గుండా తన కుటుంబం అంతా ఎంత దిగజారిపోయినా ఈ రోజున ఈ దైవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టడానికి ఎంతోమంది భక్తులు కష్టపడ్డారు. కానీ మన చేతిలోకి వచ్చిన దైవ గ్రంథాన్ని చదవడానికి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచన చేయండి. కాబట్టి వాక్యమును చాలా జాగ్రత్తగా మనం చదవాలి. కాబట్టి దానియేలుకు దేవుడు స్వరూప దర్శనాన్ని చూపించాడు. ఆయన అంగీల అంచులు కదా 133లో కూడా చెప్తాడు, అహరోను అంగీల అంచు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడు? రండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు ఎత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములు అగును అనేను. మీరు గమనించినట్లయితే ఈ సంగతులన్నీ కూడా దానియేలు చూస్తున్నాడు, కానీ దానియేలు అడుగుతున్నాడు. 6వ వచనం ఆకరణ, ఇవన్నీ ఎప్పుడు సమాప్తం అవుతాయి? నువ్వు నాకు చూపిస్తున్నావు, కానీ ఇవన్నీ ఎప్పుడు సమాప్తం అవుతాయి?
ఈ నారబట్టలు కట్టుకున్నవాడు, ఈ నీటిపై నడుస్తున్నవాడు, లేకపోతే ఈ నీటి మీద ఆడుతున్నవాడు, ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే 6వ వచనం ఆఖరులో అడిగాడు, ప్రశ్న వేశాడు దానియేలు, ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నాడు. ఎప్పుడు జరుగుతాయో 7వ వచనంలో చెప్పాడు. ఎప్పుడు జరుగుతాయంట? ఒక కాలము, కాలములు, అర్ధకాలము. దీనికోసం నేను ఆల్రెడీ, మీరు దానియేలు గ్రంథం వెనక్కి వెళ్ళండి, మీరు ఎవరైనా రాసుకుని ఉంటే స్టడీస్ చూడండి. అది 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనేటువంటి 2 విభజనలు మనం గమనించాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఒక కాలము, కాలము, అర్ధకాలము అన్నాడు. కాలములలో అర్ధకాలం అనగా ఆ పూర్తి 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం శ్రమలు జరుగుతాయి, 3.5 సంవత్సరాల కాలం మహాశ్రమలు జరగబోతున్నాయి. అప్పుడు మహాశ్రమల అంతమున ఈ కార్యాలు అంతమవుతాయి అని చెప్పాడు. 7వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఎప్పుడు అంతమవుతుందంటే, ఒక కాలము, కాలములు, అర్ధకాలము, పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట అనగా ఇశ్రాయేలీలకు భయంకరమైన యుద్ధం వచ్చి ఇశ్రాయేలీలు పూర్తిగా బలహీనులైపోతారు. ఇశ్రాయేలీలకి ఇంకా ఆధారము లేదు. అప్పుడు పరలోకమందున దేవుని వైపు వారు కన్నులెత్తి అరుస్తారు, ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దిక్కు నీవే అని అరిచినప్పుడు ఆయన అప్పటికి సంఘముతో ఆయన ఆనందిస్తున్నాడు. సంఘముతో 7 ఏండ్లు ఆయన మధ్యాకాశంలో ఉన్నాడు. ఆ సంఘమును తీసుకొని, వేవేల పరిశుద్ధుల సమూహాన్ని తీసుకుని ఆయన యెరూషలేము మీదకి వచ్చిన దండును సంహరించడానికి ఒలీవ కొండ మీద దిగబోతున్నాడు. అప్పటికి మొత్తం సమాప్తం అవుతాయని చెప్తున్నాడు. కాబట్టి ఏమని చెప్పాడు? యేసు ప్రభు వారిని అడిగారు ఈ సంగతులు. ఒక్క సంగతి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. శిష్యులే అడిగారు ఈ మాటలన్నీ. 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. విన్నారా? ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? అంత్యక్రీస్తు వచ్చి ఎవరిని మోసం చేశాడు? ఇశ్రాయేలీయులను మోసం చేశాడు. ప్రభు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. అంత్యక్రీస్తు వారిని మోసం చేశాడు. మోసం చేసి ఏం చేశాడు? నేనే క్రీస్తుని అన్నాడు. వారిని ఒకవైపుకు నడిపించాడు. నడిపించి 3.5 సంవత్సరాల తర్వాత ఒక పందెం తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడు? దేవాలయంలో పెట్టాడు. బలిపీఠం మీద పెట్టాడు. బలి అర్పించాడు. అనగా అపవిత్రమైన దానిని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. అప్పటికి యూదులకి మనసులో అర్థమైంది, ఏంటి, వీడు క్రీస్తు కాదు. మోసపోయారా లేదా? మనకు కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మెసేజ్ పెడతాడు, నువ్వు చాలా బాగున్నావని మెసేజ్ చదువుతారు. ఆ తర్వాత కాసేపు ఇవాళ నీ డ్రెస్ బాగుందని పెడతాడు. అబ్బో, ఓహో, చాలా బాగుంది అనుకుంటాడు. మొత్తం మీద 3.5 సంవత్సరాలు నడిపించాక అసలు రూపం బయటపడుద్ది. అసలు రూపం బయటపడి, ఓహో, ఈడు నన్ను ప్రేమించేవాడు కాదు, ఈడు నన్ను పీడించేవాడని అప్పుడు అర్థమవుద్ది. అప్పటికే మొత్తం చేతులన్నీ కాలిపోతాయి. ఈ మధ్య కాలేజీల్లో జరుగుతున్నది ఇదే. యవనస్తుల మధ్య జరుగుతుంది ఇదే. మోసపోయే జనాలు ఎలా జరుగుతుంది ఏమండి? అంత్యక్రీస్తు, నేనంటాను, యూదులను మోసం చేయడం అంత ఈజీ విషయం కాదు. యూదులను మోసం చేయడం అంత సులభమైన విషయం కాదు. కానీ యూదుల్నే మోసం చేసేటువంటి అంత టెక్నిక్ ఉంది వాడి దగ్గర. యవనస్తులారా, చదువుకునే స్థలంలో కానీ, మీరు ఎక్కడున్న స్థలంలో కానీ సాతానుడు మిమ్మల్ని మోసం చేయడానికి, ఏమంటే పురుషులు స్త్రీలు కానీ, స్త్రీలు పురుషులు కానీ, ఏమంటే ఏ రూపంలో నేను మోసం చేయడానికి అవుద్ది. నేను వినండి, ఏదో ఒక అపవిత్రమైన దాన్ని తెచ్చి బలిపీఠం మీద పెట్టేదాకా కూడా అసలు నిజ స్వరూపము ఎవరికి తెలియదు? యూదులకి తెలియలేదు. అప్పుడు తెలిసింది లబోదీపం అంటే ఇంకేం కుదురుతుంది. అప్పుడు లబోదీపం అంటే ఏమన్నాడు తెలుసా? ఏయ్, వీళ్ళందరినీ వేసేయండి రా అన్నాడు. అంతే.
అర్థమవుతుందా? ఈ మధ్య ఏమవుతుందో తెలుసా? కంగారు పడిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. ఏం భయపడకండి, నేను ఈ విషయాలు చెప్పడానికి నాకేం భయం లేదు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆడు కుమ్ముతాడో ఏదో చేస్తాడు, మేము అడగడానికి లేదుగా. కారణం ఏంటి? ముందు బాగానే ఉంది 3.5 సంవత్సరాల కాలం, అంత్యక్రీస్తు వలే 3.5 సంవత్సరాల కాలం బాగానే ఉంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? మొన్నటి వరకు నాకు మీరు ఎలా ఉన్నారు? అనుచరులుగా ఉన్నారు. ఇప్పుడు నేను అర్పించిన బలికి మీరు ఏం చెప్తున్నారు? నో చెప్తున్నారు. కుదరదు. ఇంకా మీకు నాకు టైఅప్ అయిపోయింది, మీకు నాకు ముడిపడిపోయింది. ఇక నేను చెప్పిందే ఎస్ అంటే మీరు ఎస్ అనాల్సిందే. నేను ఎస్ అన్నదానికి మీరు నో అన్నారా అయిపోతారంటే అప్పుడేం జరుగుతుందో తెలుసండి? మనం ఇప్పటి వరకు యూదులకు జరిగినంత వధ కంటే అద్భుతమైన, చాలా భయంకరమైన వధ జరగబోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే యూదుల్లో అనేకులు చనిపోబోతున్నారు. ఎందుకో తెలుసా? చాలా టైం అయిపోయిన తర్వాత కళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజున కూడా మీరు ఏమంటున్నారంటే, చాలామంది యవనస్తులకి ఎలాగుందంటే చేతులు కాలేక, తెలీదా మీకు? ఈ సామెత తెలీదా? చేతులు కాలేక ఏంటి ప్రయోజనం ఉంది? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఏంటరా అనేది నాకు చాలా కాలం అర్థం కాలేదు. నేను అడిగితే ఓ మాస్టర్ చెప్పాడు నాకు. ఏమనంటే, పూర్వకాలం అండి కాగే నూనెలో నుంచి అరుసులు తీసేవారు. కాగే నూనెలో నుంచి ఏం తీసేవారంట? అరుసులు తీసేవారంట. కాగెత్తి నూనెలో నుంచి అరుసులు నువ్వు తీయగలవా? నూనె తీయగలనా? తీయలేం. కానీ దానికి ఒక పసరు ఉంటుందంట. ఆ పసరును చేతికి రాసేసుకుని కాగే నూనెలోంచి చేతులు తీసినా సరే, అరుసు తీసినా అడిగేమవ్వదు. అది ముందే నీకు ప్రొటెక్షన్ ఉండాలా, అది దాని అర్థం. కాలిపోయిన తర్వాత నేను ఆ పసరు రాసుకుంటే కుదురుతుందా? కుదరదు. ముందుగానే నీకు ప్రొటెక్షన్ ఉండాలా. ఆ ముందుగా ప్రొటెక్షన్ పెట్టుకుని, అంతే కదా. ఒక ఆయన అన్నాడు, ఆఫ్టర్ ఆల్ 20,000 రూపాయల సెల్ ఫోన్కే నువ్వు ఏమేంటున్నావు? స్క్రీన్ గార్డు, వెనకాల పౌచు, ఏమంటే ఇవన్నీ కదా. మరి నీ అద్భుతమైన నీ జీవితానికి ఏది గార్డు? ఇంట్లో తల్లిదండ్రులు గార్డుగా ఉంటే నీకు నచ్చదు. నువ్వేమైనా చేస్తుంటే, మేము పరిశీలన చేస్తుంటే, ఏంటి నేనేం తప్పు చేస్తున్నానని చూస్తున్నారు నా ఇంకా అని మళ్ళీ తిరిగి రివర్స్ బేరం. మాకు ఏంటి గొడవ? ఆకులు కాలిన తర్వాత ఏమీ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలకి జరగబోయేది ఏంటంటే మిమ్మల్ని ఈ మాట చెప్పేది. అందుకే ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మోసపోయి అటు తల్లిదండ్రులకు కాక, ఇటు కుటుంబాలకు కాక, అటు ఎవరికి కాక చాలా నష్టపోతున్నారు. యవన జనాంగమా, దేవుని పిల్లలారా, యవనస్తులారా, సాతానుడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. వాడి మాటలు తీగా ఉంటాయి. జార స్త్రీ పెదవుల నుంచి ఏందో కారుతుందట? తేనె కారుతుంది. తీగా ఉంటాయి. తీపి చివరికి నీ జీవితంలో నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పేది ఏంటి తెలుసా? ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. 5వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, మత్తయి సువార్త 24:5, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇక్కడ మీరు గమనించాలి, 3 సంగతులు చెప్పాడు. 3 సంగతులు కూడా ఇశ్రాయేలీయులకు గురించినటువంటి సంగతులే చెప్పాడు ఇక్కడ. 1, క్రీస్తునని వస్తాడు, వాడు మోసం చేస్తాడు, జాగ్రత్త అని ముందే చెప్పాడు. 2వది ఏం చెప్పాడు? నేనే క్రీస్తునంటాడు. నా నామమున అనేకులను మోసం చేస్తాడు, జాగ్రత్త. తర్వాత యుద్ధములు జరుగుతాయి, జాగ్రత్త. ఏమన్నాడు? యుద్ధాలు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్ ఏం జరుగుతుంది? సంవత్సరాల తరబడి యుద్ధం జరుగుతూనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ దేవుని రాకడకి గుర్తులు. కాబట్టి ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయ్యా అంటే అంత్యకాలంలో జరగబోతున్నాయి. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. ఇదే మాట రిపీట్ చేస్తూ ఒక మాట చెప్పాడు. 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 4వ వచనం, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమున ఏ గుర్తులు కలుగును? కదండి, ఏ గుర్తులు కలుగునని మాతో చెప్పమని
ఆయనను ఏకాంతముగా అడుగగా యేసువారితో ఇట్లని చెప్పసాగాను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఎవడు మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా నామమున నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి విందురు. కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు, అది ఇశ్రాయేలీయులకి ఏం ప్రారంభం కాబోతుంది? వేదనలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే వినాలి. అయితే ఇది దానియేలుకి అర్థం కాలేదు. ఇవి ఎప్పుడు జరుగుతాయ్యా అంటే దానియేలుకి ముందే దేవుడు చెప్పాడు, ఇది నీ కోసం కాదు, నేను భవిష్యత్తులో వారి కోసం నీ చేత వ్రాయించాను, కాబట్టి నువ్వు దాన్ని ముద్ర వేసి ఉంచు, ఆ పక్కన పెట్టి అన్నాడు. నువ్వు ముద్ర వేసి ఉంచు, చదువుకునేవాళ్ళు చదువుకుంటారు, తర్వాత వచ్చేవాళ్ళు చదువుకుంటారు. అయితే ఈ రోజున ప్రభు ఏమన్నాడు తెలుసా? దైవ గ్రంథం దేవుడు మనకిచ్చాడు, మన చేతిలో దైవ గ్రంథం ఉంది. ఈ రోజున మర్మాలన్నీ బయలుపరుస్తాడు ఆయన. నేనంటాను మర్మాలన్నీ బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు? దానియేలుకు మర్మము, కానీ మనకు మర్మం కాదు అది. ఎందుకు? ప్రభు ఒక కీ పాయింట్ మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33:3 ఏమన్నాడు చూడండి. నాకు మొర్ర పెట్టుము. ప్రభువా, నాకు ఇది అర్థం కావట్లేదు, నేను చదివాను, ఇది నాకు అర్థం కావట్లేదు నాయన, నాకు మొర్ర పెట్టుము, నేనేమిస్తాను? ఉత్తరం ఇస్తాను. నేను దానియేలు రాడు, మరి నీకు దానియేలు రాడు, ఆయనే ఉత్తరం ఇస్తాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, అది గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మాలన్నీ నేను నీకు తెలియజేస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? మొరబెట్టు. నేను అక్కడ ఈ సందర్భంగా యవనస్తులకి అందరికీ ఒక మాట చెప్తున్నా. పూర్వం మన పెద్దలు కానీ సేవకులు కానీ దేవుని వాక్యం మీద చాలా పట్టు కలిగి ఉండేవారు. వాళ్ళు అంతే, వాళ్ళు పెద్ద చదువుకున్నారని కాదు, వాళ్ళకి దేవుని వాక్యం మీద చాలా పట్టు ఉండేది. అంటే వాళ్ళు డిగ్రీలు చేశారనో లేకపోతే ఏయో పట్టాలు తీసుకున్నారని లేదు, కేవలం వాళ్ళకి ప్రార్థన పట్టు. అర్థమవుతుందా? ఏ పట్టు అది? ప్రార్థన. మోకాళ్ళ మీద పడి దేవుని వాక్యం ధ్యానిస్తే దేవుడు వారికి మంచి వర్తమానం ఇచ్చేవాడు. ఆ వర్తమానం చెప్తే మనమందరం రక్షించబడ్డాం. అవునంటారా కాదంటారా? ఈ రోజున కూడా నేను అంటాను, దేవుని పాదాల దగ్గర మనం పడితే ప్రభు మనము గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మనకి ఈ రోజున బయలుపరుస్తాడు. నేనంటాను, పాత నిబంధన గ్రంథంలో అనేకమైన గూఢమైన సంగతులు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు రివీల్ చేశాడు. రండి, దానియేలు గ్రంథానికి రండి. 12వ అధ్యాయం ఏమన్నాడు? 7వ వచనంలో 7వ వచనంలో ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును. అనగా దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, 42 నెలల్లో లెక్కలన్నీ వచ్చేసినాయి. మళ్ళీ తిరిగి ఇక్కడ చెప్తే సమయం కాదు అది. మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి మీరు ధ్యానం చేసుకోండి. కావాలంటే వెనక్కి వెళ్ళి వెనకాల మెసేజ్లు వినొచ్చు మీరు. దాంట్లో యూట్యూబ్లో మీరు మళ్ళీ ఆ మెసేజ్లు అన్నీ వినొచ్చు. రైట్. ఇక్కడ కాలము అర్ధకాలం గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీల బలం పూర్తిగా ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో అప్పుడు మొత్తం సమాప్తమవుతుంది అన్నాడు. ఇక్కడ కొన్ని లెక్కలు చెప్పాడు, చూద్దాం రండి. ఏంటా సంగతి అంటే 8వ వచనం, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతున్నా. నేను వింటిని కానీ, ఇవాళ కూడా మనం వింటున్నాం కానీ గ్రహింపలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇర్మియా 33:3 అర్థమవుతుందా? ఇర్మియా 33:3 చెప్పే సేవకులు చెబుతారు, చెప్పేది అర్థమవుతుంది, నీకు కొంతే అర్థమైంది, మిగిలింది కూడా అర్థం కావాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర మొర్రపెట్టాలి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, మొర్ర పెట్టాలి. మనం మొర్ర పెడితే దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు మనకి. రైట్. నేను వింటిని కానీ దానియేలు ఏమంటున్నాడు? నేను
గ్రహించలేకపోయినటువంటి పరిస్థితిలో నేనున్నాను. అయితే దేవుడేమన్నాడు? అతడు 9వ వచనం, వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని. అబ్బాయ్, ఇది నీ కోసం కాదు, నువ్వు ఊరుకో, నువ్వు ఆగు. నేను అంత్యకాలం కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు అంత్యకాలంలో లేవు. నీవు అంత్యకాలంలో ఉన్న వారి కొరకు నేను నీ దర్శనాన్ని చూపించాను, అంతే కదా. దేవుడు నెబుకద్నెజరుకు చూపించిన, దానియేలుకు చూపించిన కాలాలన్నిటి కోసం చూపించాడు, అవునా కదా. బంగారు శిరస్సు గురించి చూపించాడు. తర్వాత ఏం చూపించాడు? వెండితో ఉన్నటువంటి శిరస్సు ఉరభాగము చేతుల గురించి చూపించాడు. తర్వాత ఎత్తడితో ఉన్నటువంటి ఉదరభాగం చూపించాడు. ఇనుముతో ఉన్నటువంటి కాళ్ళభాగం చూపించాడు. ఇనుము మట్టి కలిసినటువంటి పాదభాగం చూపించాడు, అవునా. మొత్తం కాలాలన్నీ చూపించాడు. 9వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, 7వ అధ్యాయంలో చూడొచ్చు, 11వ అధ్యాయంలో చూడొచ్చు. కాలాల యొక్క సమయం, ఎప్పుడు ఏ కాలంలో ఏం జరిగిందో కూడా చెప్పాడు. గొర్రెపోతు కోసం చెప్పాడు, మేకపోతు కోసం చెప్పాడు, ఏమండి, సింహం కోసం చెప్పాడు, 10 కొమ్ముల కోసం చెప్పాడు. ఇవన్నీ దానియేలు గ్రంథంలో మనం విన్నాం. అయితే వినండి, ఇక్కడ ఒక కాలము అర్ధకాలము జరుగుతుంది అంటే, నాయన నాకు అర్థం కావట్లేదయ్యా. నీకు అర్థం కాకపోతే నువ్వేం చేస్తావంటే దాన్ని ముద్ర వేసి అలా పెట్టు అని చెప్పాడు. అయితే దేవుడు మనకి రివీల్ చేశాడు. దాన్ని ఏం చేశాడు చూడండి. 7వ అధ్యాయము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. ఆ రాజు అంటే ఎవరు? అంత్యక్రీస్తు. గుర్తుపెట్టు, అర్థమవుతుందా? ఆ రాజు ఎవరు? అంత్యక్రీస్తు. మహోన్నతికి వినోదముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. ఏం చేస్తాడు? మహోన్నతుని భక్తులను నలగొడతాడు. నేను చెప్పాను కదా, 3.5 సంవత్సరాల తర్వాత భక్తులకు అర్థమైంది. ఏమర్థమైంది? అయ్యయ్యో వీడు క్రీస్తు కాడు అని. క్రీస్తు కాడని ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుంచి నలగొట్టడం మొదలుపెట్టాడు. ఎవరిని? భక్తులను. భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను విచారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఒక కాలము అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ప్రకటన గ్రంథానికి రండి. దీనికి 11వ అధ్యాయంలో సంగతి చెప్పాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో, ఎన్ని నెలలు? 42 నెలలు. 42 నెలలు పరిశుద్ధ పట్టణమును ఏం తొక్కుతారు? కాలితో తొక్కుతారు. నేను 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఎన్ని దినాలు? 1260 రోజులు. 1260 రోజులు 2 సాక్షులు దేవుడు పంపిస్తాడంట. ఏ టైంలోనో కన్ఫ్యూజ్ కాకుండా మరలా చెప్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత మోసపోయామని తెలుసుకున్న తర్వాత మోసపోయినటువంటి యోధా జనాంగం అంతా అంత్యక్రీస్తు మీద తిరగబడతారు. అంత్యక్రీస్తు వారిని ఏం చేస్తాడు? నలగ కొడతాడు. పరిశుద్ధ పట్టణాన్ని తొక్కుతాడు. దేని తొక్కుతాడు? పరిశుద్ధ పట్టణాన్ని నలగదొక్కేస్తాడు. అయితే దేవుడు ఆ సమయంలో ఇశ్రాయేలీలకు సువార్తను ప్రకటించడానికి, ఎవరికి? ఇశ్రాయేలీలకు సువార్తను ప్రకటించడానికి 2 దేవుడు పంపిస్తాడంట. ఆ 2 సాక్షులు 1260 రోజులు ఏం చేస్తారు? సువార్తను ప్రకటిస్తారు. దేవుడు ఇప్పుడు యూదులకు లేక ఇశ్రాయేలీలకు ఏమిస్తున్నాడు? ద సెకండ్ ఛాన్స్, మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. 1260 రోజులు.
ఈ 1260 రోజులు కూడా ఒక సంగతిని మనకు అర్థం కావడానికి చెప్పాడు. ఒక క్రూర మృగం ఉంది, ఒక స్త్రీ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ ఉంది, స్త్రీ ఒక పిల్లవాడికి అంది. స్త్రీ ఉంది, స్త్రీ ఒక పిల్లవాడికి అంది. అయితే ఒక క్రూర మృగము ఆ స్త్రీని ఆ పిల్లవాడిని మింగేయడానికి చూసింది. అయితే దేవుడు ఆ స్త్రీని ఆ పిల్లవాడిని కాపాడాడు అని చెప్పాడు. ఇది ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగం. ఆ పిల్లవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాపాడిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాడు, ఆ స్త్రీని కాపాడాడు. ఆ మింగేయాలనుకున్నది ఎవరు అంటే సాతాను, అంత్యక్రీస్తు. సాతాను రూపంలో, అంత్యక్రీస్తు రూపంలో ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయాలనుకున్నారు. అదే 12వ అధ్యాయంలో ఉంది చూడండి. 12వ అధ్యాయంలో 2వ వచనం. లేక ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు అనేక నొప్పులు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఈడ్చి దానిని భూమి మీద పడవేశను. కననయ్యున్న ఆ స్త్రీని కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం వద్దకు కొనుపబడిన. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అక్కడ మరలా చెప్తున్నాడు చూడండి. అచ్చట వారు 1260 దినాలు. ఇందాక చెప్పింది అదేనా సంఖ్య? 1260 దినాలు. అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడు మళ్ళీ అవకాశం? 1260 దినాలు వారికి సువార్తను ప్రకటించాడు, కాపుదలనిచ్చాడు. ఇంకా కిందకి రండి, 14వ వచనం. అందువలన 13 చదువుదాం. 13. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె మీద వెళగెక్కను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పమును తన నోట నుండి కక్కిని ప్రవాహమును మింగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే 2 సాక్షులను దేవుడు నిలబెట్టాడు. 1260 సంవత్సరాలు ఈ సాక్షులు ఏం చేస్తున్నారు? 60 రోజులు ప్రకటిస్తున్నారు. ప్రకటించినప్పుడు కొంతమంది ఏం చేస్తారంట? 17వ వచనం. దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారు. అంటే కొంతమంది ఆ రోజున ఏం చేయబడతారు? ఈ సువార్తను విని రక్షణ పొందుతారు. ఆ మాటకి ఏమని వ్రాయబడిందంటే మలాకీ గ్రంథంలో క్లారిటీ ఇచ్చాడు చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుండియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. అంటే ఏమయ్యారు? ఇప్పుడు నలిపివేయబడ్డారు, అగ్ని కొలిమిలో కాల్చబడ్డారు 3.5 సంవత్సరాలు. అయితే ఆ 3.5 సంవత్సరాల కాలంలోనే, అంటే 3.5 సంవత్సరాల కాలం అంటే 1260 రోజులు. ఏమండి, ఆ కాలంలో సువార్తను విన్నారు, వాళ్ళు మలిచివేయబడ్డారు. వెండి బంగారం ఎలాగైతే మస్టును పోగొట్టుకుని శుద్ధమైపోతుందో అలా వారు శుద్ధులైపోయారు. 4వ వచనం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరంలో ఉండినట్లు 3-4 యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఏమండి, ఎలా ఉంటారు? ఇంపుగా ఉంటాయి.
అయితే ఇప్పుడు వినాలి, మీరు నన్ను కాదని యెహోవా వైపు తిరుగుతారా? అయితే నేనేం చేస్తానంటే మిమ్మల్ని అందరిని నాశనం చేయబోతున్నాను అని చెప్పి వాడు ఇశ్రాయేలు మీద ఖడ్గం కడతాడు. కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే తన నామానికి ఆ ఇద్దరు దూతలు ప్రకటించిన వాక్యాన్ని విని రక్షించబడ్డారో వారి నొసళ్ళ మీద ఆయన ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూసిని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయటకే అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు వినాలి, విన్నారా? దేవుడు వారికి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వారికి ఏం రాశాడు? నొసళ్ళ మీద ముద్ర వేశాడు. నేను అన్నాను, నీకు ఇప్పుడు అవకాశం ఉంది యేసుప్రభుని నమ్ముకోవడానికి, పాపక్షమాపణ పొందుకోవడానికి దేవునికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రక్షించబడితే ఎంతైనా మేలు. దేవుడు అనేక శ్రమలు పొంది ఇబ్బందులలో ఇద్దరు సాక్షులు చెప్పిన మాటలు విని ఇశ్రాయేలీయులు రక్షణ పొందారు. అప్పుడు అది ఇశ్రాయేలీయులకు మాత్రమే కానీ అన్ని జనులకు కాదండోయ్, గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని జనులు సంఘం ఏమైంది? ఎత్తబడింది. అప్పటికే గుర్తుపెట్టుకోవాలి, అప్పటికే సంఘం ఏమైంది? ఎత్తబడింది. అందుకనే ఒక్కొక్క గోత్రంలో 12,000 మందిని చెప్పి 144,000 మంది అని లెక్క కూడా చెప్పాడు. కేవలం యూదులకు మాత్రమే దేవుడు ఇచ్చిన అవకాశం. ఇక అన్ని జనులకి అప్పుడు నేను రక్షించబడతానులేండి, అప్పుడు వాక్యం అంటానులేండి, కుదరదు. ఎందుకంటే అప్పటికే సంఘం ఏమైంది? ఎత్తబడింది. ఇప్పుడు గమనించాలి, దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. అప్పుడైనా వారు రక్షించబడతారు. అనగా దేవుడు ఇశ్రాయేలును రక్షించే విధానాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అందుకని దానియేలు అన్నాడు, ఆయన ఏమీ నాకు అర్థం కావడం లేదు. ఒక మాట చదవండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, పేజీ నెంబర్ 774, 13వ వచనం. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఎందుకంటే దేవుడు ఆ రోజున ఇశ్రాయేలీయులకు విధించిన శిక్షా విధిని కొట్టేశాడంట. 15వ వచనంలో చెప్పాడన్నమాట. చూడండి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. యెహోవా ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇశ్రాయేలీయులను దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఆ దినమున ఇశ్రాయేలీయులు మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటమాడు నాలుక వారి నోట ఉండదు. ఇక వారికి ఎవరి భయమో లేదు. ఎవరి భయము లేదంటే దాని అర్థం ఏంటి? విన్నారా? కాబట్టి అప్పటి వరకు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలీయులను భయపెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే అబద్ధ క్రీస్తును అణగద్రొక్కాడు. ఎవరి భయం లేకుండా ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. అందుకనే దానియేలుకు కంక్లూజన్ ఇస్తున్నాడు. రండి, ఈ కంక్లూజన్ మనం చాలా ఇంపార్టెంట్. ఆ కంక్లూజన్ తీసుకుని మనం ముగించుకుందాం. పదవచనం, అనేకులు తమను తాము శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలులను ఆగుదురు. ఇప్పుడు చెప్పాడు కదా, అబద్ధమాడరు, పాపము చేయరని చెప్పాడు కదా. ఎక్కడ? జెఫన్యా గ్రంథంలో చెప్పాడు కదా. ఆ రోజున ఆ ప్రవక్తలు, ఆ ఇద్దరు భక్తుల నోట మాటలు విని వారందరూ అనేకులు రక్షణ పొందుతారు. ఇశ్రాయేలీయులు అనేకులు రక్షణ పొందుతారు. ఏ దుష్టులు దుష్ట కార్యములను చేయుదురు కనుక ఏ దుష్టుడుని ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించదురు. 11వ వచనం, అనుదిన బలిదినము నిలుపు చేయబడి కాలము మొదలుకొని నాశనము కలుగు చేయి హేయమైన దానిని నిలబెట్టి వరకు 1290 దినములగును. ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1290 అంటే 1290. ఎక్కడైనా నెంబర్ వేసుకోండి. తర్వాత లైన్ చూడండి, 1335 దినాలు. 1290 దినములు
1335 దినములు. డిఫరెన్స్ ఎంత అండి? ఎవరైనా చెప్తారా? ఎన్ని రోజులు? 45 రోజులు. డిఫరెన్స్ ఎంత? 45 రోజులు. రైట్, ఇప్పుడు చెప్పాలి. వినాలి. నేను మళ్ళీ ఆ పెద్ద లెక్కలోకి వెళ్తా. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక 45 రోజులు ఏమిచ్చాడు తెలుసా? గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? గ్రేస్ పీరియడ్. వాడను తయారు చేశాడు, వాడ రెడీగా ఉంది. అప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఏమని? ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు టైం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏమండి? 7:4 ఆదికాండం 7:4. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులు భూమి మీద వర్షమును. వినాలి. వాటర్ రెడీగానే ఉంది. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయి ఆల్రెడీ కూర్చున్నారు దాంట్లో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా 7 రోజులు టైం ఉందని చెప్తున్నాడు. ఎన్ని రోజులు టైం ఉందని చెప్తున్నాడు? ఇంకా 7 రోజులు ఉంది టైము. కౌంట్ డౌన్ స్టార్ట్. 7, 6, 5, 4 చెప్తున్నాడు ఆయన. కౌంట్ డౌన్. ఇక్కడ కూడా 45, 44, 43 ఇలాగనే కౌంట్ డౌన్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలీలకి ఏమి ఇచ్చాడంటే ఆ రెండింటి మధ్య 45 రోజులు. దీన్ని ఏమంటారంటే ఒక మర్మం అంటారు. ఆ 45 డేస్ దేవుడు ఇశ్రాయేలీలకి ఏమిచ్చాడు? గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. కృపాకాలం అంటారు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఇశ్రాయేలీలకి ఒక 45 రోజులు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేనంటాను, నీకు నాకు దేవుడు ఇచ్చాడు అవకాశం. నేను చెప్పనా? నీకు ఇంకెన్ని రోజులు ఉంది చెప్పండి. నాకు ఇన్ని రోజులు ఉందని చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? నాకు ఇన్ని రోజులు ఉందని చెప్పండి. ఈరోజు నేను పొద్దున పేపర్ చదువుతున్నాను. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలు అనుకుంటా, ఒక హెచ్ఎం అంట, 25 సంవత్సరాలు ఆవిడకి వయసు. ఒక స్కూల్ హెచ్ఎం. ఒక ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. నలుగురు ఎంతమంది ఉండేవారని అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారంటే ఇవిడ ఒక్కతే ఉందంట. ఆ ఒక్కతే ఉంది. ఈ యాప్లు ఇవన్నీ వేసుకోలేక టెన్షన్ పడి పొద్దున్న చచ్చిపోయిందండి. తన భర్త ఎస్బీఐలో మేనేజర్ అంట. తనకు ఒకటే కూతురంట. చాలా ఉద్యోగ కాలం ఉంది. ఇంకా ఎన్నెన్నో ప్రమోషన్లు ఆమెకు వచ్చేవి. కానీ దేవుడు మరి ఆమెకి ఇంకా సమయాన్ని ఇవ్వలేదు. ఇది నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు ఇస్తున్నాడు. ఇంకా 7 దినాలకి అని వారికి అవకాశం ఇచ్చాడు. ఇంకా 45 రోజులకి అని ఇశ్రాయేలీలకు అవకాశం ఇచ్చాడు. కానీ నీకు నాకు అవకాశం లేదు. ఇప్పుడే మనం పిలిస్తే వెళ్ళిపోవాలి. ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వల్ల అవుతాయి అన్నాడు. ఏమేమో సిద్ధం చేసుకున్నాం తిందామని. ఇంటికెళ్ళి తిందామా? చెప్పలేమండి. గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నీటి బుడగా. మనకు అబ్బాయి క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. ఒక అబ్బాయి బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయాడు. ఏమంటే వీళ్ళందరూ ముసలాళ్ళు కాదు, యవనస్తులారా. గుర్తుపెట్టుకోండి, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దేవం నీకోసం. 33.5 సంవత్సరాల నిండు యవన కాలంలో యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. నీవు నేను చేసినటువంటి పాపాలన్నింటినీ ఆయన పరిహరించడానికి తన అమూల్యమైన రక్తధారలు దారబోశాడు. యేసు ప్రభువా, నేను పాపినంటే నేను క్షమిస్తాడు. ఎప్పుడు చచ్చిపోయినా మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తాం. నిన్న దైవజనుడు ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆయన ఇంచుమించుగా 25 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతూ దేవుని కొరకు కష్టపడి, వ్యాధి ఒక పక్కన పెట్టుకొని దేవుని కొరకు నష్టమైన కష్టమైన దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసు అవకాశం? ఓ టైం రాబోతుంది. ఆ టైంలో నీ లైన్లో నువ్వు నిలబడాలి, నా లైన్లో నిలబడాలి. 12వ వచనం చదవండి.
దానియేలు గ్రంథం 12:12. కనిపెట్టుకునేవాడు ధన్యుడు, కనిపెట్టుకునేవాడు ధన్యుడు. 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో విన్నారా? నువ్వు అంత్యం వరకు కనిపెట్టుకుంటే కాలాంతంలోనంటండి, వినండి, కాలాంతంలోనంట నీ వంతు నీదే, నా వంతు నాదే. అమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేస్తున్నారనుకోండి, మన వెనకాల నుంచి సమాధానం చెప్తాం. వాడికి ప్రాంప్టింగ్ అనమాట. ఏమని? అలా కదా ఇలా చెప్పని. అక్కడ ప్రాంప్టింగ్ కుదరదు. ఎవడి ఇంటర్వ్యూ ఆడిదే. నీ వంతు నీదే, నా వంతు నాదే. నా వంతు ఎప్పుడు వస్తుందో తెలీదు, నీ వంతు ఎప్పుడు వస్తుందో తెలీదు. లోపల ఏం ప్రశ్నలు వేస్తున్నారని అడుగుతా కూడా లేదు. అర్థమవుతుందా? లోపల ఏం ప్రశ్నలు వేస్తున్నారని అడుగుతా కూడా లేదండి. అర్థమవుతుందా? లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశ్నలు వేసేస్తే ఆ ప్రశ్నలకి సమాధానం రెడీ చేసుకోవడానికి నీ దగ్గర ఎక్కడుంది? బైబిల్ చెప్తుంది, కాలాంతమందు నీ వంతులో నీవు పిలుస్తావు. దానియేలు నువ్వు రాసావు, నేను నీకు ఒక పని అప్పగించాను, ఆ పని నువ్వు చేసావు, నువ్వు రాసావు, ముద్ర వేసి నువ్వు చనిపో. కాలాంతం ఒకటి ఉంది. ఏంటి? కాలానికి అంతం ఒకటి ఉంది. ఎండ్ ఆఫ్ ద మిలీనియం. కాలానికి ఒక అంతం ఉంది. ఎండ్ ఆఫ్ ద ఎరా. కాలానికి అంతం ఉంది. కాలాంతములో నీ వంతులో నీవు, నా వంతులో నేను నిలబడాలి. ఒక మాట చెప్పనా? మీకు అందరికీ మొదటి కీర్తన వచ్చు. అక్కడ అంటాడు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఏ సభ అది? నువ్వెక్కడుంటావు? నీతిమంతుల సభ. కీర్తన 1:5 చెప్పాడు. అది ఏ సభ? అది నీతిమంతుల సభ. నేనంటాను, నీ వంతులో నీవు ఉంటావా? నేనంటాను, మనమందరం ఉంటాం. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తారు, వెళ్తాం. నా వంతు వచ్చినప్పుడు నేను వెళ్తాను, అన్నంతో వచ్చినప్పుడు అన్న వెళ్తాడు, మీ వంతు వచ్చినప్పుడు మీరు వెళ్తారు, అందరం వెళ్తాం. నీతిగల న్యాయాధిపతి మనల్ని అడుగుతూ ఉంటాడు, నీకు ఇచ్చిన పని ఏం చేశావని. మన వంతులో మనం నిలబడతాం. నీ భర్తనికి సహాయం చేయడు, నీ పిల్లలు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ డిగ్రీలు నీకేమి సహాయం చేయవు. నీ వంతులో నువ్వు నిలబడతావు. నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు అది నీతిమంతుల సభలో నువ్వు ఆశీర్వాదం. ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేరిస్తే నా సన్నిధిని నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. వచనం చదువుతారా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబర్ 778. సైన్యము అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములు కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తు. నేను నీకు ఏ పని అయితే అప్పగించాను ఆ పని జాగ్రత్తగా చేయి. నా సన్నిధిని నిలబడే భాగ్యము నేను నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలబడతాం. వినాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన పని ఉందండి అమ్మ, అందరూ వినాలి. దేవుడు మనకిచ్చిన పని ఉంది. కొంతమంది అనుకుంటున్నారు నాకు ఏ పని లేదని. యేసు ప్రభువునందు రక్షించబడి బాప్తిసం పొందితే ఖచ్చితంగా నీకు పని ఉంటుంది. ఎందుకంటే శరీరంలో పిల్లలకి పని ఉందా లేదా? చెప్పరేటి. గోళ్ళకు ఉందా? గోళ్ళకి ఉంది కదండి. ఒప్పుకుంటాం, ఎందుకు లేదు? గోళ్ళకు కూడా పని ఉంది. నేను గోరండి కట్ చేసి పడేస్తారని కాదు, వాడుకున్నాక కట్ చేసి పడేస్తారు దాన్ని. అది అవసరం అయిపోయింది. ప్రతి దానికి పని ఉంది. సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో రక్షించబడిన ప్రతి వాడికి ఏముంటుందో తెలుసా? పని ఉంటుంది. ఏ పనో నువ్వు గుర్తించుకో. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడలా నా మందిరం మీద నువ్వు అధికారమై ఉంటావు. నా సన్నిధిని నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడతామంట? పని చేశాక జీతం కోసం నిలబడుతున్నాం. ఎక్కడ? పొద్దున్నే పని చేసామండి, ఒక రైతుకి పనికి వెళ్ళాం. ఇప్పుడు మనందరం ఒక రైతు పనిలో ఉన్నాం. మనందరం, మా తండ్రి వ్యవసాయకుడు, మనం అందరం కూడా పనిలో మనం పని చేసుకున్నాం. కూలి పనివాళ్ళు మనందరం ఆయన దగ్గర నిలబడ్డాము. ఆయన నువ్వు చెప్పిన పని మేము చేశాము. భక్తుడు అంటున్నాడు,
నా పరుగు కడముట్టించితిని అంటే నా పని నేను చేశాను. నాకేముంది? నీతి కిరీటం ఉంచబడింది. ఆ మాట చదవండి. ఈ మాట చదువుకుని ముగించుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే మన వంతులో మనం నిలబడే రోజున, ఆ దినమున నీ వంతులో నీవు, నా వంతులో నేను, దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని చేసినటువంటి పూర్తి చేసిన ఆ రోజున, ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ దాని ఏదో నేను నీకు నీతి కిరీటం ఇస్తాను, నేను చెప్పిన పని నువ్వు చేశావు. పౌలు, నేను నీకు నీతి కిరీటం ఇస్తాను, నేను చెప్పిన పని నువ్వు చేశావు. తిమోతి, నేను నీకు నీతి కిరీటం ఇస్తాను, నేను చెప్పిన పని చేశావా? సోదరుడా, నేను ఇచ్చిన పని చేశావా? కొరింథీ మొదటి పత్రిక 15:58 చెప్పాడు, ఇదిగో మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి అని చెప్పి అంటాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఏమై ఉండండి? కాబట్టి దానియేలు గ్రంథాన్ని ఏం ముగించాడు తెలుసా? కాలానికి అంతముంది, నీకు తీర్పు ఉంది. చెప్పండి, కాలానికి అంతముంది, నీకు తీర్పు ఉంది. నీకెందుకు తీర్పు ఉంది? నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని మీద ప్రశ్నలు వేస్తాడు. నాయనా, నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఇదిగో 5 ఇచ్చావు, నేను 10 చేశాను. నువ్వు 2 ఇచ్చావు, నేను 4 చేశాను. నువ్వు 1 ఇచ్చావు, నేను కప్పి పెట్టాను. చెప్పండి, 5 ఇచ్చిన వాడికి 10 చేసిన వాడిని ఏమన్నాడు? బలా అన్నాడు. 2 ఇచ్చిన వాడికి 4 చేసిన వాడిని ఏమన్నాడు? బలా అన్నాడు. 1 ఇచ్చిన వాడు కప్పి పెట్టాడు రుమాలను కట్టి, వాడిని ఏమన్నాడు? సోమరివైనా చెడ్డదాసుడా. మన వంతులో మనం నిలబడినప్పుడు బలా అనిపించుకుంటామో, సోమరి చెడ్డవాడా అనిపించుకుంటామో, నిత్య నరకానికి పోతామో, నిత్య జీవంలో ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం పొందుకుంటామో. దయచేసి గమనించండి, మనకొక వంతు ఉంది, కాలాంతం ఉంది. కాలాంతంలో మన వంతులోని మనం నిలబడదాం. ఈ లోకంలో ఉండగా మన వంతు పని మనం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పని చేయనివ్వండి, కృపనిచ్చి నడిపించి మహిమ పొందమని, వాక్య సత్యాన్ని గుర్తించి ఆ రీతిగా ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.